ఫ్రెండ్స్, ఈరోజు మనము లాస్ట్ క్లాస్లో షీట్ మెటల్స్ అవి ఏ విధంగా ఉంటాయి, వాటి సైజులు ఏ విధంగా ఉంటాయి, రెక్టాంగులర్ షీట్స్ అంటే ఏంటివి, స్ట్రిప్స్ అంటే ఏంటివి అనేది చూసినాం పోయిన క్లాస్లో. ఈరోజు మనము హ్యాండ్ లివర్ షేర్స్ అంటే చేత్తో లివర్ సహాయంతో షీట్లను కట్ చేసేటువంటి మిషన్లు. ఇట్లా ఈ షీట్ను ఈ లివర్ సహాయంతో, ఇది లివర్ హ్యాండిల్, ఈ లివర్ సహాయంతో కట్ చేసేటువంటి మిషన్ల గురించి చూద్దాం అన్నమాట. హ్యాండ్ లివర్ షేర్స్. హ్యాండ్ లివర్ షేర్ ఈజ్ ఏ హ్యాండ్ ఆపరేటెడ్ మిషన్ యూజ్డ్ టు కట్ షీట్ మెటల్ అప్ టు ఏ థిక్నెస్ ఆఫ్ 3 mm. ఈ హ్యాండ్తో కట్ చేసేటువంటి లివర్స్ ఏవైతే ఉంటాయో వాటితోటే మనము 3 mm వరకు థిక్నెస్ ఉన్నటువంటి షీట్లను కట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనకు స్టాండర్డ్ వైర్ గేజ్లో 10 gauge వరకు, 3 mm అంటే మనకు 10 gauge అనమాట. సో వెన్ ద మిషన్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద బెంచ్ మీద ఎప్పుడైతే ఈ మిషన్ను బిగించుకుంటామో, ఈ మిషన్ను బెంచ్ మీద బిగించుకున్న తర్వాత ఇట్ ఈజ్ కాల్డ్ ఏ హ్యాండ్ లివర్ బెంచ్ షేర్. హ్యాండ్ లివర్ బెంచ్ షేర్, దీన్ని మనము హ్యాండ్ లివర్ బెంచ్ షేర్ అంటే బెంచ్ మీద కట్ చేసేటువంటి మిషన్ను అని చెప్పేసి అంటాం అనమాట. దాన్నే షేర్ అంటారు అనమాట. షేర్ అంటే కట్ చేసేటువంటి మిషన్ అనమాట. ఇట్ మే ఆల్సో బి మౌంటెడ్ ఆన్ ద ఫ్లోర్. దీన్ని ఫ్లోర్ మీద కూడా బిగించుకోవచ్చు, కింద కూర్చొని పని చేసుకోవడానికి. ఓవర్ ఏ స్మాల్ ప్లాట్ఫారం, చిన్న ప్లాట్ఫారం లాంటివి తయారు చేసుకొని దాని మీద కూడా బిగించుకోవచ్చు అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కట్ అలాంగ్ స్ట్రైట్ లైన్స్ అండ్ కాన్వెక్స్ కటింగ్ ఆఫ్ షీట్ మెటల్స్. అంటే ఎక్కువ మందం ఉన్నటువంటి షీట్ మెటల్స్ను కూడా చక్కటి లైన్ మీద కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ లాంగ్ స్ట్రైట్ లైన్స్, పొడవుగా ఉన్నటువంటి చక్కటి లైన్ల మీద కట్ చేసుకోవచ్చు. అట్లనే కాన్వెక్స్, కుంభాకారము, అట్లనే అంటే కరువుగా ఉన్నటువంటి వాటిని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది హ్యాండ్ లివర్. దీంట్లో ఇది లివర్ హ్యాండిల్, బాడీ, క్లాంపింగ్ డివైస్. ఇక్కడ మనకు ఈ బిట్టు మనకు రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు మన క్వశ్చన్లో, ఇది మోక్ టెస్ట్లో మీకు ఇచ్చే క్వశ్చన్లలో ఈ పార్ట్ను మనకు రెగ్యులర్గా అడుగుతున్నారు. క్లాంపింగ్ డివైస్, ఇది ఇక్కడ 6 మార్కులు చూపిస్తున్నారు కదా, క్లాంపింగ్ డివైస్. పైది వచ్చేసి బాడీ, తర్వాత కిందిది వచ్చేసి అప్పర్ బ్లేడు, కిందిది వచ్చేసి లోయర్ బ్లేడు. కింద ఉన్నటువంటి బ్లేడు, ఇది వచ్చేసి పైన ఉన్నటువంటి బ్లేడు. ద లోయర్ బ్లేడ్ ఆఫ్ ద హ్యాండ్ లివర్ షేర్ ఈజ్ ఫిక్స్డ్ బాటమ్ బ్లేడ్, దాన్నే బాటమ్ బ్లేడ్ అంటారు, లేకపోతే లోయర్ బ్లేడ్, కింది వైపు ఉన్నటువంటి బ్లేడ్. అండ్ ద అప్పర్ బ్లేడ్ ఈజ్ పివోటెడ్ అట్ అన్ యాంగిల్. ఈ అప్పర్ బ్లేడ్ వచ్చేసి ఒక యాంగిల్లో దీన్ని బిగించింటారు, పివోటింగ్ చేసింటారు, అంటే రివిటింగ్ చేసింటారు అనమాట ఒక యాంగిల్లో. తర్వాత ద షీట్ బీయింగ్ కట్ ఈజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ టిల్టింగ్ బై ఏ క్లాంపింగ్ డివైస్. అది మనం కట్ చేసేటువంటి షీట్ ఏదైతే కట్ అయిన తర్వాత అది మెల్లి తిరిగేదానికి అవకాశం ఉంది. అట్లా మెల్లి తిరగకుండా ఒక క్లాంపింగ్ డివైస్ అనేది దానికి పక్కన ప్రొవైడ్ చేసి ఉంటారు అనమాట. విచ్ కెన్ బి అడ్జస్టెడ్ టు ద థిక్నెస్ ఆఫ్ ద షీట్స్. అట్లనే దాన్ని మనకు కావాల్సినటువంటి షీట్ సైజులను కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఆ బ్లేడ్లను అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా దాంట్లో అరేంజ్మెంట్ ఉంటుంది. ద నైఫ్ కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద అప్పర్ బ్లేడ్ ఈజ్ కర్వ్డ్ సో దట్ ద ఓపెనింగ్ యాంగిల్ అట్ ద పాయింట్ ఆఫ్ కట్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఏంది, బాగా కత్తిలాగా ఉన్నటువంటి కటింగ్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అది అంటే దానికి పై బ్లేడ్కు బాగా కత్తిలాగా ఉన్నటువంటి షార్ప్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అక్కడ కర్వ్ ఉంటుందన్నమాట, లైట్గా కర్వ్డ్. సో దట్ ద ఓపెనింగ్ యాంగిల్ అట్ ద పాయింట్ ఆఫ్ కటింగ్ రిమైన్స్ కాన్స్టెంట్. కాబట్టి ఎక్కడైతే మనము ఓపెన్ చేస్తామో అక్కడ ఈ కటింగ్ పాయింట్ అనేది క్లోజ్గా దగ్గరికే ఉంటుందన్నమాట. తర్వాత యాజ్ ద అప్పర్ బ్లేడ్ మూవ్స్ డౌన్, అంటే కిందికి అప్పర్ బ్లేడు కిందికి ఒత్తబడినప్పుడు ఆన్ ద షీట్ మెటల్ మీద ఒత్తబడినప్పుడు ద మెటల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు షేరింగ్ ఫోర్స్. అప్పుడు ఆ షీట్ కట్ అయ్యేదానికి, కట్ కావడానికి మనము ఫోర్స్ అప్లై చేస్తాం అనమాట. విచ్ కాజెస్ డీఫార్మేషన్ ఆఫ్ ద మెటల్. ఎప్పుడైతే మనం కిందికి ఒత్తుతూ ఉంటామో దాని మీద ఒత్తిడి పడి, లివర్ తోటి ఒత్తడం ద్వారా ఒత్తిడి పడి అది కట్ అయ్యేదానికి మొదలు పెడుతుంది అనమాట. తర్వాత ఫిగర్ 2 and 3 చూపిస్తున్నాడు. ఇంక్రీజ్ ఇన్ ఫోర్స్ కాజెస్
ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటల్. ఇక్కడ 2, 3లో ఏం చూపిస్తున్నాడు అంటే 2లో ఒకదాని మీద ఒకటి కట్ అయిన తర్వాత ఈ ఒకదానికొకటి దగ్గరగా ఉండడం వల్ల ఈ 2 బ్లేడ్లు చూడండి ఖచ్చితంగా ఒకే లైన్ మీద ఉన్నాయి అన్నమాట. అట్లా ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి అతుక్కుండేదానికి, లేకపోతే కరుసుకోపోయేదానికి, లేకపోతే ఇరుక్కోపోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది మూవింగ్ బ్లేడ్ పైది. ఇది మెటల్ టు బీ షేర్డ్, కట్ చేయాల్సినటువంటి మెటల్. ఇది కింది బ్లేడ్ అనమాట. ఆఫ్టర్ ఏ సర్టైన్ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ద కట్టింగ్ మెంబర్ బిగిన్ టు పెనట్రేట్. ఎప్పుడైతే ఇది కిందికి దిగడం మొదలవుతుందో అప్పుడు కట్ చేయడానికి మొదలు పెడతా ఉంటుందన్నమాట. ద అన్కట్ మెటల్ వర్క్ హార్డెండ్ అట్ ద ఎడ్జ్. ఇట్లా ఒకదాని మీద ఒకటి ల్యాప్ అయినప్పుడు ఫోర్స్ ఎక్కువ దీళ్ళ మీద పడి, బ్లేడ్ల మీదనే పడి అది ఇరుక్కుపోయి హార్డ్గా ఉన్నటువంటి కటింగ్ ఎడ్జెస్ మీద ఫోర్స్ పడేదానికి అవకాశం ఉందన్నమాట. అట్లని చెప్పేసి అందుకని చెప్పేసి ఇక్కడ మనకు ఖచ్చితంగా ఒక పద్ధతిలో అంటే ఖచ్చితంగా దీనికి కరెక్ట్గా లైట్ క్లియరెన్స్ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, ఫ్రాక్చర్ బిగిన్స్ టు రన్ ఇన్ టు ద వర్క్ హార్డెండెడ్ మెటల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద కటింగ్ మెంబర్స్. ఎక్కడైతే కాంటాక్ట్ మెంబర్స్ కట్ అయ్యడానికి రెడీ అవుతాయో అప్పుడు మనం వచ్చినప్పుడు కట్ కావడానికి స్టార్ట్ అవుతాయి అన్నమాట. వెన్ దీస్ ఫ్రాక్చర్స్ మీట్స్, ఎప్పుడైతే అది విరిగిపోవడం అంటే కట్ చేయడం మొదలు పెడుతుందో ద కటింగ్ మెంబర్స్ పెనట్రేట్ ద హోల్ ఆఫ్ ద మెటల్ థిక్నెసెస్. అప్పుడు మొత్తం మెటల్లోకి చొచ్చుకొని పోయేదానికి 2 బ్లేడ్లు కట్ చేయడానికి చొచ్చుకొని పోవడానికి మొత్తం బ్లేడ్ అంతా కూడా పూర్తిగా ఎంటర్ కావడానికి, ఈ విధంగా పూర్తిగా ఎంటర్ కావడానికి మొదలు పెడుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ బ్లేడ్ పైకి పోతూ ఉంటుంది, ఈ బ్లేడ్ కిందికి వస్తూ ఉంటుంది. అంటే పీస్ మాత్రమే ఇది ఇట్లా కాన్స్టెంట్గా ఉండి పైది మాత్రమే కిందికి వస్తూ ఉంటుంది. ఇది ఇట్లా కిందికి కట్ చేయబడుతూ ఉంటుంది అనమాట. మెటల్ వర్క్ హార్డ్నెస్, ఇక్కడ హార్డ్గా వర్క్ అవుతూ ఉంటుంది కటింగ్ అయ్యేటప్పుడు. మెటల్ షేర్స్ బిఫోర్ కటింగ్ మెంబర్స్ ఫుల్లీ పెనట్రేట్, ఇక్కడ ఫుల్గా లోతుగా దిగబడింది అనమాట. తర్వాత బ్లేడ్ క్లియరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ ద థిక్నెస్ టు బీ కట్ అండ్ షుడ్ ఇక్కడ ఒక 10% కూడా ఎక్కువ క్లియరెన్స్ ఉండడానికి అవకాశం లేదనమాట. ఈ బ్లేడ్ అనేది చాలా క్లోజ్గా ఉండాలి, అసలు క్లియరెన్సే ఉండకూడదు, దగ్గరికి ఆనుకొని పోతూ ఉండాలన్నమాట. రిజల్ట్స్ ఆఫ్ ఇన్కరెక్ట్ అండ్ కరెక్ట్ సెట్టింగ్ ఆఫ్ షేర్ బ్లేడ్ ఆర్ యాజ్ ఫాలోస్. బ్లేడ్లను మనం సెట్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా సెట్ చేసే విధానం ఏ విధంగా ఉన్నది. ఎక్స్క్లూసివ్ క్లియరెన్స్ కాసెస్ ఏ బర్ టు ఫార్మ్ ఆన్ ద అండర్ సైడ్ ఆఫ్ ద షీట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 6. ఆ ఫిగర్ 6లో చూపించినట్లు ఇక్కడ షీట్ కట్ అయిన తర్వాత కింది భాగంలో బర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ క్లియరెన్స్ ఉండకూడదు. విత్ నో క్లియరెన్స్ ఓవర్ స్ట్రెయిన్ ఈజ్ కాస్ట్. ఒకవేళ అస్సలే క్లియరెన్స్ లేకపోతే కనుక మనకు ఒత్తిడి అనేది ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ ఫోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ద ఎడ్జెస్ ఆఫ్ ద షీట్ బికమ్స్ ఫ్లాట్ ఎండెడ్. షీట్ యొక్క ఎడ్జెస్ అనేటివి బాగా ఫ్లాట్గా తయారైపోతాయి అన్నమాట. ఆన్ ద అండర్ సైడ్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 7. ఒకవేళ క్లియరెన్స్ అనేది ఎక్కువ లేకపోతే కనుక ఈ విధంగా ఫ్లాట్ అయిపోయి పూర్తిగా పాడైపోయేదాన్ని, అంటే ఈ విధంగా ఫోర్స్ ఇది క్లియరెన్స్ ఎక్కువ లేకపోతే కనుక దగ్గరికి మరి క్లోజ్గా ఉంటే కనుక ఇవి అందుగా ఫ్లాట్ అయిపోయేదానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి షేర్, దీన్ని స్క్వేర్ షేర్ అంటారనమాట. ఇది మిషన్ లాగా ఉంది కదా, పెద్ద మిషన్ లాగా, ఇక్కడ పెడల్ పెట్టి తొక్కితే దన్ అని కట్ అవుతుంది అనమాట. దీన్ని స్క్వేర్ షేర్ అని చెప్పేసి అంటారు. స్క్వేర్ షేప్లో కట్ అయ్యేటువంటి షేర్. సో ఇది చూద్దాం దీనిలో. కటింగ్ షీట్ మెటల్ ఈజ్ కాల్డ్ షేరింగ్. షీట్ మెటల్ కట్ చేసే విధానాన్ని షేరింగ్ అని చెప్పేసి అంటారు. అంటే షీట్ మెటల్ను కట్ చేసే విధానాన్ని షేరింగ్ అని చెప్పేసి అంటారు అనమాట. Squaring shears are used to cut large sheets into pieces to handle sheets easily.
అంటే షీట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ కట్ చేసుకోవడానికి ఈ స్క్వేర్ షేర్స్ అనేటువంటి వాటిలను ఉపయోగిస్తారు. దీంట్లతో మనం షీట్లను బాగా హ్యాండిల్ చేసుకోవచ్చు, పట్టుకోవడానికి, షీట్లను ఉంచుకోవడానికి, అంటే మిషన్ మీద పెట్టడానికి, మిషన్ మీద అట్లా కట్ చేసుకుంటా తోసుకుంటా పోవడానికి, బాగా హ్యాండిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ మిషన్. షీట్ మెటల్ కెన్ బి కట్ బై మెనీ సింపుల్ మిషన్స్. ఈ షీట్ మెటల్స్ అనేటివి రకరకాల మిషన్స్ తోటి సింపుల్గా కట్ చేసుకునే మిషన్లు చాలా ఉన్నాయన్నమాట. స్క్వేరింగ్ షేర్ అనేది ఇది మనకు ఇక్కడ బొమ్మలో చూపించేది స్క్వేరింగ్ షేర్. ఆపరేటెడ్ బై ఫుట్, కాలు యొక్క అడుగు భాగంతో, పాదంతో మనము దీన్ని ఆపరేట్ చేస్తాం అనమాట. ఆర్ యూజ్ టు కట్ అండ్ ట్రిమ్ లార్జ్ పీసెస్ టు షీట్ మెటల్స్. ఒకవేళ పెద్ద పెద్ద పీసులు ఉంటాయి కానీ వాటిను చిన్న చిన్న సైజులకు ట్రిమ్ చేసుకోవడానికి, కట్ చేయడానికి కూడా ఈ షేర్ని ఉపయోగిస్తారనమాట. ది సైజ్ ఆఫ్ ద మిషన్ ఈజ్ స్పెసిఫైడ్ బై ద లెంగ్త్ ఆఫ్ ద బెడ్ అండ్ మ్యాక్సిమం థిక్నెస్ ఆఫ్ ద షీట్ ఇట్ కట్స్. అంటే ఈ మిషన్ ఏ విధంగా స్పెసిఫై చేస్తారంటే అది ఎంత పొడవు షీట్ను కట్ చేయగలదు, అంటే పొడవు ఎక్కువ ఎంత వరకు దీన్ని కట్ చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి, అట్లనే ఎంత మందం ఉన్నటువంటి షీట్లు, అంటే 3 mm షీట్ను కట్ చేస్తుందా, 6 mm షీట్ను కట్ చేస్తుందా, 10 mm షీట్ను కట్ చేస్తుందా అనే దాన్ని బట్టి కూడా దీన్ని క్లాసిఫై చేస్తారనమాట. ఏ బ్యాక్ గేజ్ కంట్రోల్స్ ద లెంగ్త్ ఆఫ్ ద కట్. వెనక ఒక గేజ్ ఉంటుందన్నమాట. ఇట్లా ఈ గేజ్, దీని మీద గేజ్ ఉంటుంది. ఈ గేజ్ని సెట్ చేసుకుంటే కన్నా మనకు షీట్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుకు టక కట్ చేసుకోవచ్చు అనమాట. ఆ గేజ్ సెట్ చేసుకుంటే కన్నా కరెక్ట్గా అడిదాకా స్టాపర్ లాగా వచ్చి షీట్ని తోస్తే కానీ అడికి వచ్చేసి షీట్ ఆగిపోతుంది, తర్వాత టక్కని కట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వెన్ షీట్ ఈస్ ఇన్సర్టెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ముందు వైపు నుంచి షీట్ని తోస్తూ ఉంటే కన్నా వెనక గేజ్ కానుకొని టక్కని కట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఏ ఫ్రంట్ గేజ్ కట్ ద షీట్ విచ్ ఈస్ ఇన్సర్టెడ్ ఫ్రమ్ ద బ్యాక్. ఒకవేళ ముందు వైపు నుంచి కూడా మనము గేజ్ని సెట్ చేసుకోగలిగితే కన్నా ముందు వైపు కూడా, అంటే షీట్ ఇట్లా తోసిన తర్వాత పూర్తిగా వెనక గేజ్ కాకుండా ముందు వైపు కూడా గేజ్ని సెట్ చేసుకోగలిగితే ఎనికి లాక్కొని షీట్ ఎంత కట్ చేసుకోవాలో అట్లా కూడా కట్ చేసుకునేదానికి ఆస్కారం ఉందన్నమాట. తర్వాత షీట్ షోల్డర్ ఈజ్ ప్రొవైడెడ్ టు హోల్డ్ ద షీట్ ఫిమ్లీ వేల్ ఇట్ ఈస్ బీయింగ్ కట్. షీట్ షోల్డర్స్ను మనము దాంట్లో కరెక్ట్గా బీచుకోగలిగితే కన్నా దాని ద్వారా కూడా మనము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కట్ చేసుకుంటా పోతూ ఉండొచ్చు అనమాట. తర్వాత ద స్క్వేర్ గేజ్ ఈజ్ అడ్జస్టబుల్ అండ్ ఈజ్ కెప్ట్ అట్ రైట్ యాంగిల్స్. ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన విషయం. అట్లనే మనము రైట్ యాంగిల్ను కరెక్ట్గా కట్ చేసుకోవడానికి, రైట్ యాంగిల్లో కరెక్ట్గా కట్ చేసుకోవడానికి ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది. టు కట్ ద కటింగ్ బ్లేడ్స్. 18 gauge షీట్స్ ఆర్ లైటర్ కెన్ యూజువల్లీ బీ కట్ బై స్క్వైరింగ్ షేర్ పార్ట్స్ ఆర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 1. దీంట్లో ఫిగర్ 1లో మనకు అన్ని రకాల పార్ట్స్ చూపిస్తూ ఉన్నాడు. దీంట్లో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ద స్క్వేర్ గేజ్ ఈజ్ అడ్జస్టబుల్ అండ్ ఈజ్ కెప్ట్ అట్ రైట్ యాంగిల్స్ టు ద కటింగ్ బ్లేడ్. అంటే కటింగ్ బ్లేడ్కు రైట్ యాంగిల్లో పెట్టుకొని కట్ చేసుకోవడానికి, అంటే షీట్లన్నీ కూడా పక్కా రైట్ యాంగిల్ వచ్చేదానికి కట్ చేసుకోవడానికి ముందు వైపు ఉన్నటువంటి ఒక గేజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. దాంట్లోతోటి కొద్దిగా యాంగిల్ని కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత 18 gauge షీట్స్ ఆర్ లైటర్ కెన్ యూజువల్లీ బీ కట్ బై స్క్వేరింగ్ షేర్ పార్ట్స్ ఆర్ యాజ్ షోన్ ఫిగర్. దీంట్లో 18 gauge వరకు షీట్లను బాగా కట్ చేసుకో, అంతకంటే ఎక్కువ మందం ఉండదు. అంటే 16 gauge, 14 gauge, 12 gauge, 10 gauge ఇట్లా కట్ చేసుకోవడానికి కష్టం. 18 gauge వరకు కట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఫిగర్ 1లో మనకు దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. చూద్దాం. ది క్లియరెన్స్ బిట్వీన్ ద టేబుల్ ఫిగర్ 2 కెన్ బి అడ్జస్టెడ్ బై 2 అడ్జస్టర్స్. అంటే ఇక్కడ 2 క్లియరెన్స్లు ఇచ్చినాడు అనమాట. ఈ క్లియరెన్స్ అనేదాన్ని మనము బ్లేడ్ను అడ్జస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా, ఈ బ్లేడ్ను అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. 1 adjustable sheets the blade formed and other sheets the blade backward. ఒకదాన్ని అడ్జస్ట్ చేస్తే కన్నా బ్లేడ్ ముందుకు వస్తుంది, ఇంకో దాన్ని అడ్జస్ట్ చేస్తే కన్నా బ్లేడ్ వెనక్కి పోతుంది అనమాట. అట్లా అడ్జస్టింగ్ చేసుకోవచ్చు, క్లియరెన్స్ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట.
తర్వాత టూ మచ్ క్లియరెన్స్ కాసెస్ ఏ బర్, ఎక్కువ క్లియరెన్స్ ఉంటే కన్నా బర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి టు ఫామ్ ఆన్ ద అండర్ సైడ్ ఆఫ్ ద షీట్. సో ఇక్కడ బర్రు రాకుండా ఉండాలంటే షీట్ యొక్క అండర్ సైజును మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఫిగర్ 2A చూపిస్తూ ఉంది ఇక్కడ. ఫిగర్ 2A పై ఇక్కడ అండర్ సైజ్ రాకుండా కరెక్ట్గా క్లియరెన్స్, ఇక్కడ క్లియరెన్స్ ఎక్కువ ఉంది, టూ మచ్ క్లియరెన్స్ అని రాసినాడు. ఇక్కడ నో క్లియరెన్సే లేదు. ఇక్కడ రేక్ యాంగిల్ చూపించినాడు. ఇక్కడ కరెక్ట్ క్లియరెన్స్ అసలు ఏమి లేకపోతే కానీ నీట్గా పక్కాగా కట్ అయిపోతుంది. సో ఇక్కడ క్లియరెన్స్ లేకుండా ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. క్లియరెన్స్ ఉండాలి, సఫిషియెంట్గా ఉండాలన్నమాట. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. విత్ ద కరెక్ట్ క్లియరెన్స్ ఆప్టిమమ్ షేరింగ్ రిజల్ట్స్ ఆర్ అబ్టైన్డ్. మనం కరెక్ట్ క్లియరెన్స్ పెట్టుకోగలిగితే కన్నా మనము కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవచ్చు. సరే, ఈ స్క్వేర్ షేర్ యొక్క పార్ట్స్ ఏంటివో చూద్దాం. ఇది ఫ్రేమ్, కింది భాగం ఇదంతా కూడా ఫ్రేమ్, ఇది మొత్తం ఈ భాగం అంతా కూడా ఫ్రేమ్. తర్వాత ఇది టెన్షన్ స్ప్రింగ్, ఇది స్ప్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్ లోడెడ్, ఇది పైకి లాక్కుంటూ ఉంటుంది అన్నమాట స్ప్రింగ్. తర్వాత ఫుట్ ట్రేడల్, ఫుట్ ఇది తొక్కేదానికి ఉపయోగపడేటువంటి ఫుట్ ట్రేడల్ అంటారనమాట. అంటే ఫుట్ పెడల్ లాంటిది అనమాట, ట్రేడల్ అంటారు దాన్ని. తర్వాత బెడ్ అడ్జస్టబుల్ స్క్రూస్, ఈ బెడ్ను అడ్జస్ట్ చేసుకోవడానికి, అంటే బెడ్ కిందికి రావాలన్నా పైకి రావాలన్నా వెనక ముందు ఉన్నటువంటి బెడ్ పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవడానికి స్క్రూస్ ఉన్నాయన్నమాట. తర్వాత అడ్జస్టబుల్ బ్యాక్ గేజ్ అంటే ఈ బ్యాక్ గేజ్లను అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి గేజ్ అనమాట ఇది. తర్వాత స్క్వేర్ గేజ్, ఇక్కడ ఉన్నటువంటిది స్క్వేర్ గేజ్. తర్వాత ఫ్రంట్ గేజ్, ముందు వైపు కూడా గేజ్ ఉందన్నమాట. ఆ గేజ్ని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల కూడా మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. తర్వాత షీట్ హోల్డర్, షీట్ను పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి హోల్డర్లు కూడా ఉంటాయన్నమాట పైన. తర్వాత క్రాస్ హెడ్. తర్వాత షీట్ హోల్డర్ లివర్, షీట్ను పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి లివర్. ఇవి దీంట్లో ఉన్నటువంటి భాగాలు. తర్వాత సేఫ్టీ, దీంట్లో ఏమేమి సేఫ్టీ ఉన్నాయి. సేఫ్టీ వచ్చేసి మనకు కీప్ యువర్ ఫింగర్స్ అవే ఫ్రమ్ ద కటింగ్ బ్లేడ్స్ అట్ ఆల్ టైమ్స్. ప్రతిసారి మనం కట్ చేసేటప్పుడు మన ఏళ్ళు ఎప్పుడు ముందుకు ఉండకూడదు, వెనక్కే ఉండాలి. ఒకవేళ ముందుకు గానే ఉన్నాయంటే ఏళ్ళు ఫటాని కట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఏళ్ళు దూరంగా ఉండాలి. నెవర్ అటెంప్ట్ టు కట్ బార్ ఐరన్ లాగా పొడవుగా ఉన్నటువంటి ఐరన్ షీట్లను కట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. వైర్ ఆర్ ఎనీ హెవీ మెటల్ ఆన్ ద స్క్వైరింగ్ షీట్స్. ఒక ఐరన్ మెటల్స్నే కాకుండా వైర్లను కూడా ఏ చిన్న వైర్లు కట్ చేసుకుందామని చెప్పేసి కట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దిస్ మే నెక్ ద బ్లేడ్, అట్లా కట్ చేయడం వల్ల బ్లేడు గుంతలు పడి లేకపోతే బ్లేడ్ పాడైపోయేదానికి ఆస్కారం ఉంది. విచ్ విల్ దెన్ మేక్ ఏ నాచ్ ఇన్ ఎవ్రీ ఎడ్జ్ యూ కట్. అట్లా ఆ గుంత ఉన్నదంటే కన్నా మనం కట్ చేసేటువంటి ప్రతి షీటుకు ఆ గుంత పడేదానికి ఆస్కారం. నాచ్ అంటే గుంత అనమాట, గుంత పడేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ బెటర్ షేరింగ్ రిజల్ట్స్ బ్లేడ్ క్లియరెన్సెస్ అండ్ షెట్టింగ్ ఆఫ్ ద బ్లేడ్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 2 and 3. మనకు మంచి రిజల్ట్ కటింగ్ అయిన తర్వాత నీట్గా కటింగ్ ఉండాలంటే కన్నా మనకు ఫిగర్ నెంబర్ 2 and 3లో చూపించిన విధంగా మనం కానీ సెట్ చేసుకోగలిగితే బ్లేడ్లు మనము నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ క్లాస్ ఈరోజు మనకు. ఈ క్లాస్ తర్వాత మళ్ళీ మనము షేర్స్ తర్వాత దాని తర్వాత ఇంకా రకరకాల షేర్స్ ఉన్నాయన్నమాట. బులెటిన్ షేర్ అని రకరకాల షేర్లు ఉన్నాయి. సో ఇవన్నీ బాగా వినండి, బాగా అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అంతా కూడా చెప్పండి, చూసుకోమని, లెసన్స్ వినమని. బాగా అట్లా మీరు వినగలిగి చెప్పుకోగలిగి చూసుకోగలిగితే కన్నా మంచి అవకాశం ఉంటుంది మీకు. జాగ్రత్తగా విని నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.